హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అనే ఒక ఎకనామిక్ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుందాం. సో డెఫినేషన్ ఆఫ్ దిస్ ఏం చెప్తోంది? ది క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ ఈజ్ అన్ ఎకనామిక్ థియరీ ఆర్గ్యూయింగ్ దట్ రైజింగ్ పబ్లిక్ సెక్టర్ స్పెండింగ్ డ్రైవ్స్ డౌన్ ఆర్ ఈవెన్ ఎలిమినేట్స్ ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్. అంటే పబ్లిక్ సెక్టర్ స్పెండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితే, గవర్నమెంట్ ఎకానమీలో స్పెండ్ చేసే మనీ పెరిగితే అది డ్రైవ్ డౌన్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది, ఆర్ ఈవెన్ ఎలిమినేట్స్, పూర్తిగా ఎలిమినేట్ చేస్తుంది దేన్ని? ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ని. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ స్పెండింగ్ పెంచితే ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ తగ్గిపోతుంది అని చెప్పే కాన్సెప్టే మనకి క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. సో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. చూసే ముందు ఒక చిన్న మాట, మన యూపీఎస్సి గ్రూప్ 1 ఏపీ అండ్ టిఎస్ గ్రూప్ 1 ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఈ 5 కోర్సెస్కి కూడా ఫీజు పెరుగుతుంది. 15th లోపు అంటే రేపటిలోగా జాయిన్ అయితే ఎంత ఉంటుంది, తర్వాత అయితే ఎంత అనేది రాస్తున్నాను. యూపీఎస్సికి రేపటిలోగా జాయిన్ అయితే 55,000 11 ఇన్స్టాల్మెంట్స్లో కట్టచ్చు. ఎల్లుండి నుంచి అయితే 60,000 12 ఇన్స్టాల్మెంట్స్. గ్రూప్ 1కి వచ్చేసి రేపటిలోగా జాయిన్ అయితే 7 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000, ఎల్లుండి నుంచి అయితే 8 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000. ఎకానమీకి రేపటిలోగా 5,000, ఎల్లుండి నుంచి 6,000 రికార్డెడ్ అప్ ఫ్రంట్కి. కరెంట్ అఫైర్స్ కూడా సేమ్. సో మీరు ఒకవేళ జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే డూ ఇట్ బిఫోర్ టుమారో, రేపటిలోగా చేయండి. దిస్ ఈజ్ ద నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్ ఇక్కడ ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఐఎమ్ erasing this. So let's begin the concept. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకుందాం. గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితే అని చెప్పాను. సో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ పెరిగితే, గవర్నమెంట్ స్పెండింగ్ పెరగాలి అంటే గవర్నమెంట్ చేతిలో ఉన్న క్యాష్ పెరగాలి. గవర్నమెంట్కి ఉన్న 2 ఆప్షన్స్ ఏంటి? క్యాష్ పెరగడానికి, ఆదాయం పెంచుకోవడానికి గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి ట్యాక్సెస్ పెంచడం, లేదా అప్పు చేయడం, బారో. సో ఇమీడియట్గా గవర్నమెంట్కి మనీ కావాలంటే ఇట్ కెన్ రైజ్ ట్యాక్సెస్ ఆర్ ఇట్ కెన్ బారో. సో 2 సిచ్యువేషన్స్ని కూడా మనం చూద్దాం. ట్యాక్సెస్ పెంచితే ఏమవుతుంది, బారో చేస్తే ఏమవుతుంది. లెట్ అస్ సే గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచింది అనుకోండి. ట్యాక్సెస్ పెంచినప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ లీడ్స్ టు లెస్ డిస్పోజబుల్ ఇన్కమ్. అవునా కాదా? ట్యాక్సెస్ పెంచినప్పుడు ఏమవుతుంది? ఫర్ ఫర్మ్స్ అండ్ ఇండివిజువల్స్, అవునా కాదా? ట్యాక్సెస్ పెరిగాయి అనుకోండి, మన నాన్నగారికి చేతికి వచ్చే శాలరీ తగ్గిపోతుంది. అలాగే కంపెనీస్కి కూడా కార్పొరేట్ ట్యాక్స్ పెరిగినప్పుడు వాళ్ళ చేతిలో మిగిలిన అమౌంట్ అనేది తగ్గిపోతుంది. రైట్, వాళ్ళ చేతిలో ఉన్న అమౌంట్ అనేది తగ్గిపోతుంది. సో చేతిలో ఉన్న అమౌంట్ తగ్గిపోయినప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి? వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ, ఫర్దర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ డెసిషన్స్ కానీ వాయిదా వేసుకుంటాయి. ఎందుకంటే చేతిలో క్యాష్ తగ్గిపోయింది. దట్టు గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచేసింది. మనం కష్టపడి సంపాదించినా సరే 35% ట్యాక్స్ కట్టాలి, 40% ట్యాక్స్ కట్టాలన్నప్పుడు యూ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్. నేను ఎంత కష్టపడి, ఎంత ఇన్వెస్ట్ చేసి, ఇంత చేస్తే అందులో 40% గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పాల్సి వస్తుంది. సిమిలర్గా ఇండివిజువల్స్ కూడా, అంటే మనలాంటి వాళ్ళం కూడా ఏంటంటే మనకు వచ్చే శాలరీలో ట్యాక్స్ పోర్షన్ ఎక్కువైపోయింది అనుకోండి, చేతిలో మిగిలేది తగ్గిపోతుంది. చేతిలో మిగిలేది తగ్గినప్పుడు మనం ఏం చేస్తాం? స్పెండింగ్ తగ్గించుకుంటాం. అర్థమవుతుందా? మనం స్పెండింగ్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. స్పెండింగ్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వస్తువులు మరియు సేవలకి డిమాండ్ తగ్గిపోతుంది. బికాజ్ వీఆర్ నాట్ స్పెండింగ్ అంటే కొనుగోలు చేయట్లేదు అంటే వస్తువులు మరియు సేవల యొక్క డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ ద డిమాండ్ గోస్ డౌన్? ప్రైవేట్ సెక్టర్ అంటే కార్పొరేట్స్ ప్రొడ్యూస్ చేసే వస్తువులే కదా మనం కొంటాం, వాళ్ళకి సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ తగ్గినప్పుడు వాళ్ళ స్పెండింగ్ ఫర్దర్ తగ్గిస్తారు. అంటే స్పెండింగ్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇంకా చేయరు, ఉన్నవే మనకి సేల్ అవ్వట్లేదు పూర్తిగా, కొత్తగా ఏం పెడతామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆపేసుకుంటారు. సో ట్యాక్సెస్ పెంచినప్పుడు ఇలా జరగబోతుంది అని చెప్తుంది క్రౌడింగ్ అవుట్. అయితే ప్రతిసారి ఇలా జరుగుతుందా అంటే చెప్పలేం. అది ఎకానమీ ఉన్న పొజిషన్ బట్టి, డెవలపింగ్ ఎకానమీ అయితే ఒకలా ఉంటుంది, డెవలప్డ్ ఎకానమీ అయితే ఒకలా ఉంటుంది. మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. బట్ దిస్ ఈస్ వాట్ క్రౌడింగ్ ఆఫ్ ఎఫెక్ట్ మీన్స్. ఇది ఒక ఆస్పెక్ట్. నౌ లెట్స్ లుక్ ఎట్ సెకండ్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏం చెప్పాను? బై బారోయింగ్. అంటే గవర్నమెంట్ దగ్గర మనీ లేక గవర్నమెంట్ బారోయింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ప్రాజెక్ట్స్కి ఫినాన్స్ చేద్దామని చెప్పి అనుకుంది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం.
ఇప్పుడు బారోయింగ్ ఎవరెవరు చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన దేశంలో అయితే కార్పొరేట్స్, అంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా చేస్తాయి. ఎవరి దగ్గర చేస్తారు? ఎలా చేస్తారు? బై ఇష్యూయింగ్ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేసి వాళ్ళు బారో చేద్దామని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కార్పొరేట్స్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నాయి, గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నాయి. సో ఈ బాండ్స్ ఎవరు కొంటారు? మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే బ్యాంక్స్ కానీ, లేకపోతే పీపుల్ కానీ ఎవరైనా కొనొచ్చు. ఎనీబడీ కెన్ బై దీస్ బాండ్స్. సో ఇప్పుడు మనం పీపుల్ దగ్గర ఉన్న సేవింగ్సే కదా అల్టిమేట్గా, వీళ్ళ దగ్గర ఉన్న సేవింగ్సే కదా ఎక్కడికన్నా వెళ్తాయి. పీపుల్ డైరెక్ట్గా బాండ్స్ కొనలేనప్పుడు దే విల్ పుట్ దేర్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈ బాండ్స్ కొనడం అనేది జరుగుతుంది. లేదా ప్రజలే ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు, దే కెన్ బై బాండ్స్ డైరెక్ట్లీ అనేది కూడా ఈ మధ్యనే మాట్లాడడం జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీపుల్ చేతిలో క్యాష్ ఉంటేనే ఆ క్యాష్ని ఆకర్షించడానికి ఈ బాండ్స్ కాన్సెప్ట్ వస్తుంది. బాండ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్ టు బారో మనీ. కార్పొరేట్స్ ఇష్యూ చేస్తే కార్పొరేట్ బాండ్ అంటాము, గవర్నమెంట్ ఇష్యూ చేస్తే గవర్నమెంట్ బాండ్ అని చెప్పి మనం అంటాం. అర్థమైందా? గవర్నమెంట్ ఇష్యూ చేస్తే గవర్నమెంట్ బాండ్, కార్పొరేట్ ఇష్యూ చేస్తే కార్పొరేట్ బాండ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, గవర్నమెంట్ కార్పొరేట్ ఒకేసారి బాండ్స్ ఇష్యూ చేసే అనుకోండి, జనరల్గా మనం ఎటు ప్రిఫర్ చేస్తాం? గవర్నమెంట్ సెక్టార్ అంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుందని, సేఫ్టీ ఉంటుందని చెప్పి ప్రిఫరెన్స్ అనేది జనరలీ గోస్ టువర్డ్స్ గవర్నమెంట్. అది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఒక మార్కెట్ ఎకానమీలో అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజల దగ్గరలో ఉన్న సేవింగ్స్ లిమిటెడ్ అనుకోండి. ప్రజల దగ్గరలో మొత్తం ఉన్న సేవింగ్స్ లెట్ అస్ సే 10 lakh crores అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక గవర్నమెంట్కే 10 lakh crores రిక్వైర్మెంట్ ఉందనుకోండి అప్పు చేయడానికి. ప్రైవేట్ సెక్టార్కి ఒక 5 lakh crores రిక్వైర్మెంట్ ఉందనుకుందాం అప్పు చేయడానికి. ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్న సేవింగ్సే 10 లక్షల కోట్లు మొత్తం అంతా కలిపి, అండ్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇష్యూయింగ్ బాండ్స్ వర్త్ 10 lakh crores. సో దీనివల్ల ఏమవుతుంది? మీకు ఇక్కడ చూడండి, డిమాండ్ ఎక్కువ ఉంది. మొత్తం కలిపి 15 లక్షల కోట్లకి అప్పుకి డిమాండ్ ఉంది, కానీ మార్కెట్లో ఉన్నదంతా 10 లక్షల కోట్లు మాత్రమే. ఎప్పుడైనా సరే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ అయినప్పుడు ఏమవుతుంది? వస్తువు యొక్క ధర పెరిగిపోతుందా? పెరిగిపోదా? పెరిగిపోతుంది. ఇప్పుడు ఎక్కువ మంది బాండ్ ఇష్యూ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎక్కువ మంది బాండ్ ఇష్యూ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అప్పు ఇచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. మన ఊర్లో ఒక వడ్డీ వ్యాపారి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర ఏమో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఆయన వచ్చాడు, సార్ నాకు 1,00,000 రూపాయలు వడ్డీగా అప్పు కావాలి, నేను ఒక 10% వడ్డీ ఇస్తానని చెప్పి ఆయన అన్నాడు. మన వడ్డీ వ్యాపారం ఏమనుకుంటారు? సరేలే 10% కదా ఇచ్చేద్దాము, ఇతను మంచివాడు చెప్పి అనుకుంటారు. కానీ అదే టైంలో సాయంత్రం ఇంకోటి వచ్చాడు, సార్ నాకు కూడా కావాలి అంటాడు. అరే ఆల్రెడీ ఆయన 10% అంటున్నారంటే నేను 11% ఇస్తాను సార్ అంటాడు. ఇంకోళ్ళు వచ్చారనుకోండి, నేను 12% ఇస్తాను సార్ అంటారు. అంటే ఉన్న క్యాపిటల్ సేమ్, ఎక్కువ మంది ఆ వస్తువు కోసం వచ్చినప్పుడు వడ్డీ వ్యాపారం ఏం చేస్తాడు? వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తాడు. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతూ ఉందనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది, ఆ బాండ్ పైన 10% వడ్డీ పెట్టింది అనుకోండి. ఓకే, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ కూడా డబ్బులు కావాలి. కార్పొరేట్ కంపెనీ డబ్బులు కావాలన్నప్పుడు గవర్నమెంట్ బాండ్ 10% పెడుతున్నారు. అదే 10% పెడితే కార్పొరేట్ బాండ్ ఎవడు కొండు. కార్పొరేట్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కొనడానికి ఇష్టపడతారు. కార్పొరేట్ కంపెనీ రావాలంటే ఏం చేయాలి? సరే నేను 12% ఇస్తాను అని చెప్పి పోటీకి పెంచాలి. పెంచకపోతే కార్పొరేట్కి వెళ్ళరు కదా. సేఫ్టీ ఎందులో? గవర్నమెంట్ బాండ్ అయితే మనకి సేఫ్టీ ఎక్కువ. అందుకని పీపుల్ మైట్ చూస్ గవర్నమెంట్ బాండ్. అందుకని ఏమవుతుందంటే పోటీ పడి, గవర్నమెంట్ బాండ్ ఉంది, ప్రైవేట్ బాండ్ ఉంది, పోటీ పడి ఓవరాల్గా ఏమవుతుంది? వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. వడ్డీ రేట్లు పెరిగిపోతే ఆలోచించండి, ఒక కార్పొరేట్ కంపెనీ ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వడ్డీ రేట్లు అనుకూలంగా ఉంటే, ఇప్పుడు మనం రూపాయి వడ్డీకి తెచ్చి 80 పైసలు ప్రాఫిట్ వస్తుందంటే చేస్తామా చెప్పండి? రూపాయి వడ్డీకి మనం తీసుకొచ్చాం అప్పు, ప్రాఫిట్ ఏమో 80 పైసలు వస్తుంది, మనం చేస్తామా? చెయ్యం. రూపాయి వడ్డీకి తెస్తే రూపాయిన్నర వస్తే చేస్తాం. అంటే మనం తీసుకున్న దానికంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తేనే చేస్తాం. మరి వడ్డీ రేట్లు పెరిగిపోతూ ఉంటే కంపెనీ క్యాల్కులేట్ చేసుకుంటుంది, నేను ఎంత కష్టపడి అప్పు చేసి ప్రాజెక్ట్ చేసి ఇవన్నీ చేస్తే నాకు వచ్చేది ఎంత, నాకు వర్కౌట్ అవ్వదని చెప్పి తన ప్రాజెక్టులు ఆపేసుకుంటుంది. అంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క స్పెండింగ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అర్థమైందా? బారోయింగ్ వల్ల కూడా ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ ఎలా తగ్గుతుందో. గవర్నమెంట్ బారో చేయడానికి, పెద్ద ఎత్తున బారో చేయడానికి వచ్చినప్పుడు
ఇట్ క్రౌడ్స్ అవుట్ రిసోర్సెస్ ఫర్ ది ప్రైవేట్ సెక్టర్. ఇద్దరు వచ్చారు. పీపుల్ జనరల్లీ చూస్ గవర్నమెంట్ సెక్టర్ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ ఇట్ ఆఫర్స్. సెకండ్ థింగ్, పోటీ పడడం వల్ల వడ్డీ రేట్లు పెరిగిపోయి అంత వడ్డీకి తీసుకోవడం వల్ల ప్రైవేట్ కంపెనీలకి మళ్ళీ వర్కౌట్ అవ్వక వాళ్ళే మానేస్తారు. సో దీనివల్ల వాళ్ళకి ఇన్వెస్ట్ చేద్దాము, బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాము అనుకున్నప్పటికీ కూడా రిసోర్సెస్ అందుబాటులో లేని పరిస్థితులు వస్తాయి. రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా వడ్డీ రేట్లు ఎక్కువయ్యి వాళ్ళకి అనుకూలంగా ఉండని పరిస్థితులు వచ్చేస్తాయి. దీన్నే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం. వెన్ ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్ లీడ్స్ టు రెడ్యూస్డ్ ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్. గాట్ ఇట్? సో 2 ఆప్షన్స్. ఒకటి బై ఇంక్రీజింగ్ ట్యాక్సెస్, బై ఇంక్రీజింగ్ బారోయింగ్. బారోయింగ్ చేసినా సరే ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ తగ్గుతుంది, లేదా ట్యాక్సెస్ పెంచినప్పుడు కూడా ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ అనేది తగ్గిపోతుంది. దీన్నే మనం క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం. అయితే ఇండియా లాంటి కంట్రీలో క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది కూడా వస్తుంది. అది ఎలా? నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. డెవలప్డ్ ఎకానమీకి, అడ్వాన్స్డ్ ఎకానమీకి క్రౌడింగ్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇండియా లాంటి కంట్రీలో క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ కూడా పనిచేస్తుంది. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. స్టే ట్యూన్డ్. సో గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి, సో రేపే లాస్ట్ డేట్. ఫీజులు పెరుగుతున్నాయి. పెరగట్లేదు యాక్చువల్గా, నేను యాక్చువల్గా డిస్కౌంట్ ఇస్తున్నాను. ఆ డిస్కౌంట్స్ రేపటి నుంచి తీసేస్తున్నాం. రేపే లాస్ట్ డేట్ అని చెప్పాం. 16th May నుండి మళ్ళీ పెరుగుతాయి. టేక్ కేర్, బాయ్.